ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని చాలా వింత వింతైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అసలు నీవు పుట్టావేమో చూడమంటుంటే, అహంకారం పుట్టిందేమో తెలుసుకోమంటుంటే, నీవు ఆత్మేనని అంటుంటే, ఇంకా దేహాత్మ బుద్ధితో పుట్టామని అనుకుంటూ ఉండే వాళ్ళ సంఖ్య కోకొల్లలుగా ఉంటారు. అసలు దేహం లేకపోతే నేను లేను, నా ఉనికి ఈ దేహమేను, పునరపి మరణం పునరపి జననం అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడుగా. ఆయన చెప్పిందేదో అర్థం చేసుకోకుండా దేహాత్మ బుద్ధితో ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు మహర్షులు వారిని. ఈ మానవ జన్మ వచ్చింది కదా, మరి పశు జన్మ కూడా సాధ్యమేనా అనేటువంటి ప్రశ్నలు కొందరు అడగటం మొదలుపెట్టాడు. సంభవమే, ఎందుకు కాకూడదు? అసలు ఈ సృష్టిలో ఏ జీవిగా అయినా సరే పుట్టవచ్చును. నీకు చీమకి, చెట్టుకి, పక్షికి భేదమేముంది? అంతా ఆత్మస్వరూపమే కదా. నీవు ఏ విధంగా పుట్టినా మరి ఈ మాయలోనే కదా. అయితే ఏమంటున్నారు మహర్షులు వారు? జడభరతుడు ఉన్నాడు చూశావు, యోగి అయిన ఆ రాజు మరి బంధము చేత, ప్రేమ చేత, వాత్సల్యము చేత జింకగా పుట్టాడా లేదా అని శృతులు కూడా చెబుతున్నాయిగా. ముఖ్యంగా జంతు శరీరంలో ఉన్నది కూడా మరి ఆత్మే కదా. అనుగ్రహం చేత వాటికి కూడా ముక్తి వచ్చే అవకాశం ఉన్నది. మీ అందరికీ తెలుసు కాళహస్తి మహస్యం గురించి. పాము కానీ, సాలెపురుగు కానీ, ఏనుగు కానీ, మరి పరమేశ్వరుడు వాటికి ముక్తిని ప్రసాదించాడా లేదా? ముక్తి అంటే ఏమిటి? అహంస్మరణ. ముక్తి అంటే ఏంటి? ఎరుక. మరి అవి చెప్పుకోవటానికి జంతువులని అనుకున్న వాటికి మాత్రము ఎందుకు మోక్షము రాకూడదు? అందుకని అసాధ్యమైతే కాదు కానీ కష్టసాధ్యం అన్నారు. ఎందుకని ఇక్కడ ఆ మాట చెప్పారు? భగవంతుడి అనుగ్రహం ఉంటే సృష్టి యావత్తు కూడా మరి ముక్త స్థితే కదా. సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు మరి శ్రీకృష్ణ పరమాత్మ తన విభూతుల్లో ఎట్లా చెప్పుకొచ్చారు మీ అందరికీ తెలుసు. జంతువుల్లో మరి సింహమని, మనుషుల్లో రాజని, వృక్షాలలో అశ్వత్థ వృక్షమని ఇట్లా చెప్పటంలో ఉద్దేశం ఏంటి? తన ఉనికి అంతటా ఉన్నది అని చెప్పటమే కదా. మరి సరే, అంతటితో ఏమైనా ఆగుతున్నారా అడిగేవారు? గురువు అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు మహర్షులు వారు, గురువు నీ చేతిలో ఆత్మజ్ఞానం పెడతాడా? ముక్తిని అందిస్తాడా? లేదే. నీవు దేహం అనుకుంటున్నావు కాబట్టి గురువు కూడా దేహం అన్న భావన నీకు కలిగింది. అసలు ఉన్నదే గురువు, ఆత్మే గురువు, జ్ఞానమే గురువు, సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चతర శక్తే గురువు, మరొకటి కాదు కదా. గురువే ఆత్మ. నువ్వు అనుకోవచ్చు, ఆత్మ సాక్షాత్కారానికి గురువు ఏ విధంగా తోడ్పడుతాడు? నిజానికి గురువు యొక్క అనుగ్రహము చేతనే ఆత్మే గురువు అన్నాం, భగవంతుడే గురువు.
మరి జీవో బ్రహ్మైవ నాపరం, పరబ్రహ్మకు విడిగా లేడు. మరి ఏం చెబుతారు గురువు? నేను నీలోనే ఉన్నాను అని చెబుతాడు. లుక్ విదిన్, లోపలికి చూడు, నీకే తెలుస్తుంది. బాహ్య చింతన విడనాడు, అంతర్ముఖంగా వృత్తిరాహిత్యంగా. నీవు దేహము కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, అసలు ఏదీ కాదని నీవు గుర్తించు. ఊరక ఉండు. ఆ ఉच्चతర శక్తికి శరణాగతిగా అది చూసుకుంటుంది. ముఖ్యంగా నీవు శరణుజొచ్చినప్పుడు ఆ ఉच्चతర శక్తికి మరి మనస్సు శుద్ధమవుతుంది కదా. అంటే రజోతమో గుణములు అంతరించి శుద్ధమై శుద్ధ సత్వమై ఆత్మే ప్రకాశిస్తుంది కదా. కాబట్టి ఆ దైవం గురు రూపంలో నీకు ప్రక్షత్రం అవుతాడు. భక్తికి పరాకాష్ట శరణాగతి అని చెప్పుకున్నా మరి నీకు భౌతికంగా బోధించేవాళ్ళు కావాలి కదా. మౌనం నీకు అర్థం కాదు కదా. అలా తీసుకువచ్చేది కూడా ఎవరనుకుంటున్నావు? గురువే. నీకు అన్యంగా కనపడుతూ, భౌతికంగా కనపడుతూ, తాను నీలోనే ఉన్నాను అనే భావనని నీకు చెబుతున్నారా లేదా? అసలు ఉన్నదే గురువు, ఉన్నదే ఎరుక, ఉన్నదే కాన్షియస్నెస్ అని చెప్పటానికి భౌతికమైన గురు రూపంలో కూడా మరి నీకు ప్రత్యక్షం అవుతున్నాడు కదా, సత్యాన్ని బోధిస్తున్నాడు కదా. కనుక నాయన మనస్సుకి ఆ విధంగా చెప్పినప్పుడు శక్తి పెరుగుతుంది, అంతర్ముఖం కాగలుగుతుంది. నిజానికి ఆ ధ్యానం ఇంకా అతన్ని పునీతుణ్ణి చేస్తుంది, అందులో సందేహం లేదు. ఆ నిశ్చలతే ఆత్మ. నిజానికి వెలుపరి గురువు నిన్ను లోపలికి నెడతాడు సుమా. బయట నుంచి మనసు అప్పుడు లోనికి తొంగి చూస్తుంది. అదే సమయంలో లోపల నుంచి కూడా అంతర్ముఖంగా ఆత్మాభిముఖంగా నిన్ను తనలోకి లాగి నిశ్చలత్వం చేస్తాడు. మరి ఇదంతా ఏమనుకుంటున్నావు? గురువు అనుగ్రహం కాక మరేమిటి? అసలు ఉన్నదే అనుగ్రహము. నీ అంతటి నీవు ఏదీ చెయ్యలేవు. జడమైన దేహం చేస్తుందా? జడమైన మనస్సు చేస్తుందా? ఇంద్రియాలు చేస్తాయా? అవన్నీ చైతన్యవంతం ఏ విధంగా అవుతున్నాయి? ఆత్మజ్ఞానం వల్లనే కదా, చైతన్యం వల్లనే కదా, ఎరుక వల్లనే కదా, ఆ ఉच्चతర శక్తి వల్లనే కదా. కాబట్టి ఉన్నదే గురువు, లేనిది సృష్టి. ఉన్నదే సత్యమైనటువంటి ఎరుక. మరి సర్వం కల్విదం బ్రహ్మ అన్నారుగా ఆదిశంకరులు కూడా. అంటే దానికి అన్యంగా ఏదీ లేదు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా కూడా గురుమయమేను, జ్ఞానమయమేను. ఆత్మని విడిచి సృష్టి ఎక్కడుంది? ఆత్మని విడిచి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఎక్కడ తల ఎత్తుతున్నాయి? అటువంటిది ఏదీ లేదు కదా. కాబట్టి ఉన్నదే గురువు, అన్యత్వము లేదు. అలా నీకు కనపడుతుంది. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా మూలము తెలియకపోతే మాయ అని చెప్పుకుంటారు. మూలము తెలిస్తే అంతా బ్రహ్మమే కదా. మరి మంచిది. మౌనమే శరణ్యం.